ఒక విశ్వాసికి, ఒక దేవుని బిడ్డకి, ప్రభు చేత ఎన్నుకొనబడి ఏర్పరచబడిన దేవుని బిడ్డలకు ఉండవలసింది ఏంటంటే ఈ మనసుని కంట్రోల్లో ఉంచుకోవడమే. ఇదే గొప్పది. మనసు కంట్రోల్ తప్పింది అనంటే ఖచ్చితంగా పాపంలో పడిపోతాం. పాపం మనల్ని ఈడ్చుకొని పోతాం. అందుకనే మన మనసును మనం ఏం చేయాలా? కంట్రోల్లో ఉంచుకోవాలా, స్వాధీనంలో ఉంచుకోవాలా. లేదు అని అంటే సంసోన్లాగా మన జీవితం ఏమైపోతుంది? పాడైపోతుంది. సంసోన్ని లాలించింది, పాలించింది. నీ బలం ఎక్కడుందో చెప్పు, బలం ఎక్కడుందో చెప్పు అంటే మనోడు అబ్బా ఇక నీతో విసిగిపోతున్నానని చెప్పి నిజం చెప్పనే చెప్పాడు. నా వెంట్రుకలు తీసేస్తే అంటే ఇప్పుడు ఎవరికి లోబడిపోయాడు? ఒక స్త్రీకి లోబడిపోయాడు, ఒక వేశ్యకు లోబడిపోయాడు, ఒక పనికిరాని మనిషి, సమాజంలో తృణీకరించబడిన మనిషి, దేనికి పనికిరాని మనిషికి సంసోను లోబడిపోయాడంటే ఇతడు ఎంత